హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామా పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లక్ష్మీ కుమారి గారు పిడుగురాళ్ళ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బుద్ధుని సూక్తులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నేను సీనియర్ మాస్టర్ని కానమ్మా, మీకంటే మీ దగ్గర నేర్చుకుంటున్నా అంతే. ఓకేనా? మరి విశ్వగురువైన మన పత్రిసారు దంపతులకు నిత్యము శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయిస్తున్న మా సద్గురువులైన రాఘవరాసారు రాజలక్ష్మి అమ్మగారి దంపతులకు ఈ ఆత్మజ్ఞ నేను ఆత్మను అని తెలుసుకోవటమే ఆ ఛానల్ వాళ్ళకి, మరి ఇంకా ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ, ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారం మేడం. మరి మాస్టర్స్, మరి నేనేమి పెద్ద తెలిసిన దాన్ని ఏం కాను. ఏదో మీ దగ్గర వాళ్ళ దగ్గర చూసి విని మన గురువు గారు చెప్పింది కొంచెం తెలుసుకొని మీతో ఆ జ్ఞానాన్ని పంచుకుందామని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈరోజు మనం తెలుసుకోవాలనుకున్నది బుద్ధుని సందేశాలు. బుద్ధుడు అంటే మనందరికీ తెలుసు. మరి మన మన పత్రిసారికి కూడా గురువు అన్నమాట. దాని గురించి కూడా మనం ముందు కొంచెం తెలుసుకుందాం. మరి మరి బుద్ధ భగవానుడు అంటే, మరి ఫస్ట్ బుద్ధ భగవానుడు అంటే ఎవరో, ఆయన చెప్పిన జ్ఞానం ఏంటో దాని గురించి కొంచెం తెలుసుకుందాం. మరి బుద్ధ భగవానుడు మాస్టర్స్ ఈ బుక్ లో గినక, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఎన్ని గినక మనం ఆచరిస్తే ఎవరికి కష్టాలు రావు మాస్టర్స్. ఎందుకంటే నేను కూడా కష్టాల్లోనే ఉన్నాను. ఎన్నో కర్మలు చేయబట్టే కష్టాలు అనుభవిస్తున్నాను మాస్టర్స్. మరి ఎవరికి కూడా కష్టాలు రావు, కర్మలు కూడా రావు మాస్టర్స్. ఇది తెలుసుకొని విని అర్థం చేసుకొని, అంటే నేను కూడా ఈ బుక్ చూసి చదివి కొన్ని మార్చుకోగలిగాను. అందుకే మీ ముందు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ క్లాస్ లో అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ సార్ చెప్పినవే. అవి విని మనం మార్చుకుంటే మన జీవితంలో ఏ కష్టము, ఏ బాధ, ఏ దుఃఖము రాదు. ఎందుకంటే ఈ వయసుకు వచ్చాకే కష్టాలు అనేవి పైన పడతాయంట. మీలాంటి చిన్నపిల్లలకి కష్టాలు అనేవి ఎదురు పడవంట. అంటే చేసినా కూడా అంటారు కదా, పాపం పండితేనే అని చెప్పేసి, అలా ఇప్పుడు వృద్ధాప్యంలోనే మరి పాపాలు అనేవి పండి, మరి ఇప్పుడు కాయగా ఉంటే తినలేము, అది పండైతేనే తినగలము. అలాగే ఈ ముసలి వయసు వచ్చినాకనే కర్మలన్నీ మరి పైన పడతాయని మరి గురువు గారు, మన బుద్ధ భగవానుడు గాని, మన పత్రిజీ గాని వీళ్ళందరూ చెప్పింది అదే. మరి దాని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. అసలు బుద్ధ భగవానుడు అంటే ఎవరు, ఆయన జన్మం ఏమిటి, ఆయన చెప్పిన మంచి మాటలు ఏమిటి, అదే బుద్ధుని సందేశాలు, ఆయన చెప్పిన సందేశాలు ఏమిటి, అవి మనం ఎలా ఆచరించాలి, ఇవన్నీ తెలుసుకుందాం మాస్టర్స్. మరి బుద్ధ భగవానుడు ఆయన పుట్టినప్పుడు ఆయన తండ్రి, అంటే బుద్ధ భగవానుడు తండ్రికి ఒక్కగానొక్క కొడుకే ఈ బుద్ధుడు. అయితే ఆయన పేరు సిద్ధార్థుడు. బుద్ధుడి పేరు సిద్ధార్థుడు అన్నమాట. సిద్ధార్థుడైతే ఆయన పుట్టగానే ఆయన తండ్రి జాతకం చూపించాడంట. ఈ బుద్ధుడి అంటే నా కొడుకు జాతకం ఎలా ఉంది, ఆయన ఏమవుతాడు అని చెప్పి జాతకం చూపించడం జరిగిందంట. ఆ జాతకం చూపించిన గొప్ప గొప్ప యోగులు, ఇప్పుడంటే కాదు మాస్టర్స్, అప్పట్లో మరి యోగులు చెప్పిన మాట కరెక్ట్ గా జరిగేది. మరి మన పత్రిసార్ చెప్పింది కూడా కరెక్ట్ గా జరిగింది. దాని గురించి కూడా చెప్పుకుందాం. మరి అప్పుడు ఆయన జాతకం చూసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయన మహా చక్రవర్తి అయిన అవుతాడు, లేదా మహాయోగీశ్వరుడైనా అవుతాడని చెప్పేసి ఆ జాతకం చూసిన వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆ తండ్రికి కొంచెం భయం పట్టుకుందంట. ఏమని అంటే, నాకు ఒక్కగానొక్క కొడుకు, బుద్ధుడు వాళ్ళ తండ్రికి ఒక్కగానొక్క కొడుకు అన్నమాట. నా ఒక్కగానొక్క కొడుకుకి మరి రాజయోగం కావాలి గాని, యోగీశ్వరుడు అయితే, సన్యాసి అయితే ఎలాగూ ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అని ఆయన బెంగ పెట్టుకున్నాడంట. బెంగ పెట్టుకొని నా కొడుకుని వైరాగ్యం కలగకుండా చూడాలి అని ఆయన ఉండే ఆ రూమ్, అంటే ఆయన ఉండే హాల్ వైపు ముసలి వాళ్ళని గాని,
మరి తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళని కానీ ఆ దరిదాపుల్లో ఉండనిచ్చేవాడు కాదంట. ఆయన ఎప్పుడు ఒగిసి వాళ్ళని, చిన్న పిల్లల్ని, పడుచు వాళ్ళని ఆయన గది చుట్టూరా తిరగనిచ్చేవాడంట. ఎందుకంటే ఆయనకి ఎక్కడ వైరాగ్యం వస్తుందో, ఆయన ఎక్కడ యోగీశ్వరుడు అవుతాడో అని చెప్పి భయపడ్డాడంట. అలా భయపడుతూ ఆయన్ని పెంచడం జరిగిందంట. ఆయన కొంచెం కొంచెం పెరిగి సిద్ధార్థుడిగా నామకరణం చేయించుకొని ఆయన కొంచెం కొంచెంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒకరోజు తన ఆ తన ఫ్రెండు అంటే వాళ్ళు అక్కడ ఉన్న ఒక ఆయన తీసుకొని, అంటే వాళ్ళు ఒక పల్లకిలో వాళ్ళు వెళ్తుంటారు కదా, ఆ పల్లకిలో ఇంకొక అతను వాళ్ళ ఫ్రెండ్ ఈ బుద్ధ భగవానుడు వెళ్ళటం జరిగింది. వెళితే అక్కడ ఒక చనిపోయిన ఒక శవాన్ని, అంటే భిక్షాటన చేస్తున్న ఒక వృద్ధుడిని, రోగిష్టి వాళ్ళని చూశాడంట. ఎవరు? బుద్ధుడు, సిద్ధార్థుడు. చూసిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతాడంట ఎవరిని? ఆ రథం తోలిన వాళ్ళని. రథంలో వెళ్తారు కదా రాజులు. అప్పుడు అడిగాడంట, ఏంటి ఇది, వాళ్ళు ఎందుకు అలా ఏడుస్తున్నారు, చనిపోయింది ఎవరు, చనిపోవటం ఏమిటి అని చెప్పి అడుగుతాడంట. అడిగితే, స్వామి మీకు తెలియదు కదా, ఎవరైనా సరే చనిపోక తప్పదు, ఎవరైనా కూడా చనిపోక తప్పదు, కొంత వయసు వరకే ఈ శరీరం ఉంటుంది, మనమందరం ఆత్మలమి, మనము ఈ శరీరాన్ని ధరించిన ఆత్మలమే గాని మనము శరీరాలం కాదు స్వామి. ఈ శరీరం ఉన్నన్నాళ్లే ఈ ఆత్మ ఉన్నన్నాళ్లే ఈ శరీరం ఉంటది, ఎప్పుడైతే ఆత్మ తప్పుకుంటుందో ఈ శరీరం ఉండదు అని చెప్పేసి వాళ్ళు చనిపోయాడంటే ఆ శరీరమే చనిపోయింది, ఆత్మ పైలోకాలకు వెళుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగాని ఓకే అన్నాడు. మరి వాళ్ళు ఎందుకు అలా మరి ఆయనకు ఆ రోగాలేమిటి, ఒళ్ళంతా రోగాలేమిటి అని చెప్పి అడిగితే, ఆయన చేసుకున్న కర్మలను బట్టి ఆయనకి రోగాలు వచ్చాయి, కర్మలు వచ్చాయి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇంకొక అతను భిక్షాటన ఎందుకు చేస్తున్నారు అని చెప్పంటే, ఎవరైనా సరే వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మను బట్టే వాళ్ళ జీవితం నడుస్తుంది, అంతేకాని భిక్షాటన చేస్తున్నాడంటే ఏ జన్మలో ఎవరికి పెట్టకపోతే పంచకపోతే ఈ జన్మలో భిక్షాటన చేయాల్సి వస్తుంది. అంటే మనం సృష్టికి మనం ఏదిస్తే సృష్టిలోని వారికి తిరిగి మనకు అదే వస్తుందని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ 3 చూశాడో బుద్ధ భగవానుడు వారికి ఇంకా వైరాగ్యం కలిగింది. ఇంకా అప్పుడు వాళ్ళ నాన్నగారు సిద్ధార్థుడికి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేశాక వాళ్ళకి ఒక చక్కటి బాబు, ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినా కూడా ఆయన మదిలో ఇవన్నీ మెదులుతున్నాయి. ఏవి? అవి చూశాడు కదా, చనిపోయిన శవాన్ని, ముసలి వాళ్ళని, బిచ్చగాళ్ళని, ఇవన్నీ వీళ్ళందరినీ చూశాడు కదా, అవన్నీ కూడా ఆయన మనసులో మెదులుతూ ఉన్నాయన్నమాట. మెదులుతూ ఏమిటిది, నేను ఎలా కనుక్కోవాలి, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ప్రపంచం మీద అందరూ చనిపోవాల్సిందేనా, ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాలని ఆయన గట్టి నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఇంకా వాళ్ళకి ఒక బాబు పుట్టాడని చెప్పుకున్నాం కదా, ఆ బాబుని, అందమైన భార్యని, ఆ రాజ్యాన్ని వదిలేసి వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి అడవిలో ఎంతో మందిని, మరి ఆశ్రమాలు ఉంటాయి కదా, ఎంతో మంది యోగులని, మరి మునీశ్వరులని, ఎంతో మందిని కలిశాడన్నమాట. కలిసినా కూడా వాళ్ళందరి దగ్గర నుంచి ఈయనకి సరైన సమాధానం రాలేదన్నమాట. అలా 5-6 ఏళ్ళు గడిచిపోయినాయి. 5-6 ఏళ్ళు అలా తిరుగుతూనే ఉన్నాడు. తిరిగిన చోటు తిరగకుండా బుద్ధ భగవానుడు వారు ఆ అడవులన్నీ తిరుగుతూనే ఉన్నాడు, ఆశ్రమాలన్నీ తిరుగుతూనే ఉన్నాడు. తిరిగినా కూడా ఆయనకి ఎక్కడా కూడా సరైన సమాధానం దొరకలేదు. ఏ సమాధానం? వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ముసలి వాళ్ళు అయ్యారు, ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, వీళ్ళ అసలు ఏమిటి సంగతి అని చెప్పేసి కనుక్కోవాలనుకున్నారు. ఆయనకేమీ అర్థం కాల. అలా తిరుగుతూ పాపం ఆయన తిండి నిద్ర లేకుండా ఆయన శరీరం అంతా చిక్కిపోయిందంట, చిక్కి శల్యమైపోయిందంట. అప్పుడు అక్కడ ఒక ఊరు ఉందంట, చిన్న పల్లెటూరు. అయితే ఒక ఆమె అడవిలో ఏ దేవతకో పొంగలి చేస్తానని మొక్కుకుంటే ఆ పొంగలి ఆ పాయసం తీసుకొని వచ్చి దేవుడికి పెట్టాలనుకుందంట. ఈయన కనపడంగానే ఈయనను చూస్తే చిక్కిపోతున్నాడు, ఎప్పటి నుంచో ఈ వృక్షం కింద కూర్చొని మరి ధ్యానం చేసుకుంటున్నాడు, ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ తినట్లేదు అని చెప్పేసి ఆ తల్లికి బాధ కలిగి, స్వామి మీరు ఇలా ఉంటే కుదరదు స్వామి,
మీరేమి చేయాలని నిర్ణయించుకొని వచ్చారో మీరు అది సాధించాలంటే కొంచెం ఆహారం తీసుకోవాలి, ఈ పాయసం తినండి అని చెప్పేసి ఆ తల్లి తెచ్చిన పాయసం ఆ బుద్ధ సిద్ధార్థుడికి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే ఆ పాయసం తిన్నాడో ఆయన ఆకలి తీరిపోయింది. ఇంకా ఆయనకి ఆ ఇంకా అప్పటిదాకా ఏమనుకున్నారంటే, నేను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇల్లు రాజ్యం వదిలేసి వచ్చాను, ఇల్లు వదిలేసి వచ్చాను, మరి నేనేమి సాధించలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నవాడంట. అప్పుడు ఈ పాయసం ఎప్పుడైతే తిన్నాడో ఆయనకు ఒక ఆలోచన కలిగిందంట. ఎట్లయినా సరే నేను సాధించాలి అని గట్టి పట్టుకున్నాడంట. మన పత్రిసారి గనక పట్టు పట్టగనేలా బిగే పట్టు పట్టవలే పట్టు విడిచొట్టు కన్నా పడి చచ్చుట మేలని, అట్లా ఈయన కూడా గట్టి పట్టుబట్టాడు. గట్టి పట్టుబట్టి ఇంకా ఆ వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఒక సీమ గండు చీమ అన్నమాట. చెట్టు ఎక్కుతుందంట, కింద పడిపోతుందంట, కొంచెం దూరం ఎక్కుతుందంట, కింద పడిపోతుందంట, అలా కొంచెం పైకి ఎక్కటం, మళ్ళీ కింద పడిపోవటం, అలా పడిపోవటం, మళ్ళీ ఎక్కటం, అలా ఎక్కి ఎక్కి చివరికి పడిపోయి చివరికి చెట్టు పైకి వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు సిద్ధార్థుడికి ఒక ఆలోచన కలిగిందంట. ఆలోచన వచ్చి, ఏమిటి ఇంత చిన్న సీమే అది అనుకున్నది సాధించింది, ఇంత గొప్పవాడనైన ఈ శరీరంలో పరమాత్మ ఉన్నాడు, నేను సాధించలేకపోవటం ఏమిటి, నేను కూడా సాధిస్తానని అప్పుడు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ముక్కులో నుంచి వచ్చే గాలి శ్వాస ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఆ శ్వాస అనేది గమనించడం బిగిన్ చేశాడంట. ఎప్పుడైతే శ్వాసను గమనించడం బిగిన్ చేశాడో ఆయనకి ఒక జాములో ఆయన కర్మలు, ఆయన జన్మలన్నీ తెలిసిపోయాయంట. ఆయన ఏ జన్మలో ఏ పాపం చేశాడు, ఏ పుణ్యం చేశాడు, ఏం చేశాడు అనేది అన్ని తెలిసిపోయినాయంట. మళ్ళీ మరొక జాములో అందరి కర్మలు, అందరి జన్మలు కనుక్కున్నాడంట. కనుక్కున్న తర్వాత ఆయన ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆయన పేరు బుద్ధ భగవానుడుగా మార్చుకున్నాడంట. వాళ్ళ శిష్యులందరూ కూడా గౌతమ అంటే సిద్ధార్థుడు గౌతముడు పిలుస్తారట్టుంది. గౌతమ అని పిలుస్తుంటే, నా పేరు గౌతమ కాదు, నేను బుద్ధుడిని, నేను బుద్ధత్వం పొందిన బుద్ధ భగవానుడిని అని చెప్పడం జరిగిందన్నమాట. మరి అలా ఆయన బుద్ధుడు మరి ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. మరి ఆయన దగ్గర ఉన్న శిష్యుడే మన పత్రిజీ. ఆ జన్మలో ఆయన పేరు ఆనందుడు, పత్రిజీ పేరు ఆనందుడు అన్నమాట. ఆ జన్మంతా కూడా ఆయనకు సేవలు చేస్తూ ఆయన ఒళ్ళోనే ఈ బుద్ధ భగవానుడు శరీరాన్ని వదిలిపెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ బుద్ధుడి దగ్గరికి ఎవరైనా శిష్యరికం కోసం అంటే బుద్ధుడి దగ్గర ఎవరైనా శిష్యులుగా చేరాలని వస్తే ఆయన 2 నెలలు శ్మశానంలో ఉండి రండి అని చెప్పి పంపిస్తాడంట. అక్కడ 2 నెలలు ఉండి వచ్చిన వాళ్ళనే ఈయన తన శిష్యులుగా చేర్చుకుంటాడనమాట. అలా 2 నెలలు ఉండొచ్చిన వాళ్ళనే ఎందుకు చేర్చుకుంటున్నాడు అంటే, శ్మశానంలో ఏం జరుగుతుంది మన అందరికీ తెలుసు. రోజు ఒక బ్యాచ్ వస్తారు, చనిపోయిన శవాన్ని తీసుకొస్తారు, కాలబెట్టేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, మళ్ళీ అలాగే చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇవ శ్మశానంలో జరిగేది ఈ కార్యక్రమమే. అదంతా కూడా రోజు చూడాలి, 2 నెలలు ఉండి రమ్మని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది శిష్యులందరూ కూడా ఆ శ్మశానంలో 2 నెలలు ఉండి అక్కడ జరిగే తంతంగం అంతా చూస్తూ వాళ్ళు బుద్ధుడి దగ్గరికి శిష్యులుగా చేరేవాళ్ళంట. మరి అప్పుడు బుద్ధ భగవానుడు అడిగేవాడంట, నువ్వు అక్కడ ఏం నేర్చుకున్నావు, నువ్వు అక్కడ 2 నెలలు ఉన్నావు కదా, ఏం నేర్చుకున్నావు అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడంట, అక్కడ ఏముంది స్వామి నేర్చుకోవటానికి, ఈ సృష్టిలో ఏది శాస్త్రము కాదు, అందరూ చనిపోయే వాళ్ళే, ఏదో ఒక రోజు అందరూ శరీరాన్ని వదిలేయాల్సిన వాళ్ళే, ఎవరు ఉండరు స్వామి అని నేర్చుకున్నాను అని చెప్పినప్పుడే, అంటే సృష్టిలోనివన్నీ కూడా అశాశ్వతమైనవే, ఎవరు శాశ్వతమైన వారు కాదు, ఈ శరీరాలు అనేవి శాస్త్రము కాదు, ఇవి తోలుతిత్తు లాంటిది, ఇవి ఎప్పుడైనా కాలిపోవాల్సిందే అని తెలుసుకున్నాం స్వామి అని చెప్పడం జరిగింది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది కూడా, ఎవరమైనా వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారం భూమి మీద ఉండి తర్వాత శరీరాన్ని వదిలేస్తారని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి మాంసం తినేటప్పుడు సుఖభ్రాంతిగా ఉంటుంది. అంటే ప్రపంచం మీద ఎంతో మంది మాంసాహారులు ఉన్నారంట.
మరి వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ నాలుక రుచి కోసం మరి ఒక మూగజీవిని చంపి ఆ ఆ తెచ్చుకొని రకరకాలుగా కూరలు వండుకుంటారంట. మరి అదంతా తినేటప్పుడు ఈ నాలుక రుచి కోసం బానే ఉంటది. కానీ ఆ పాపం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్బలంగా ఉంటుంది అని బుద్ధుడు చెప్పడం జరిగింది. అంటే మాంసం తినే వాళ్ళందరికీ కూడా తినేటప్పుడు బానే ఉంటుంది ఈ బెత్తెడు నాలుగుకి. అది ఆ బాధ అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్బలంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా బుద్ధ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అహింస పరమో ధర్మ. అహింస అనేది పరమ ధర్మమైనదంట. అహింస అంటే హింస లేకపోవటం. అహింస పరమో ధర్మ అన్నాడనమాట. ఇంకా మరి అన్నిటికంటే హింస చెయ్యకపోవటమే గొప్ప ధర్మం అంటున్నాడు. అహింస పరమో ధర్మ. ప్రపంచంలో హింస చెయ్యకపోవటమే గొప్ప ధర్మం అంట. ఆ ధర్మాన్ని పాటిస్తే ఇంకా భూమి మీద మనం చెయ్యవలసిన పనే లేదంట. ధర్మంగా జీవిస్తూ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే మనకి ఇంకేమీ చేయవలసిన పనే లేదంటున్నారు. మరి అలాగే తిట్టుకు తోబుట్టుని పుట్టించవద్దు అంటున్నాడు. మరి ఎవరైనా ఒక తిట్టు తిడితే మనం ఇంకో తిట్టు తిడతాం, వాడి కోపం వచ్చి ఇంకో తిట్టు తిడతాడు, అలాగే మనం ఇంకోటి. అలా తిట్టుకు తోబుట్టువులను పుట్టించవద్దు అంటున్నాడు. ఇంకా మరి తోబుట్టువులు అంటే మీరొకటి నేనొకటి, మీరొకటి నేనొకటి, ఈ విధంగా తిట్టుకు తోబుట్టువులను పుట్టించవద్దు అంటున్నాడు బుద్ధ భగవానుడు. ఇవన్నీ కూడా మనం ఆచరిస్తే మనకి ఎన్నో కర్మలు తగ్గుతాయని ఈ పుస్తకం చదివితే నాకు అర్థమైంది మాస్టర్స్. మరి ఇంకా బుద్ధ భగవానుడు వారు ఒక చోటకి భిక్షాటనకి వెళ్తే ఆయన ఆ ఇంటి యజమాని ఎన్నో తిట్లు తిట్టి ఆ బుద్ధ భగవానుడికి ఒక పావలా ఇవ్వబోతే అప్పుడు ఆయన ఆ పావలా నేను ఆ బుద్ధ భగవానుడు వారు అంటారు కదా, స్వామి నేను ఈ పావలా స్వీకరించలేదు, నీవిచ్చే దానం నేను స్వీకరించలేదు, మరి ఆ పావలా ఎవరికి చెందుతుంది అంటే నువ్వు తీసుకోకపోతే నాకే చెందుతుంది, నేనే తీసుకెళ్ళిపోతాను ఇంట్లోకి అన్నాడు. సరే, ఆ పావలా అయితే మీరు తీసుకెళ్లారు, మరి మీరు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోలేదు, మీరు తిట్టిన తిట్లన్నీ కూడా నేను తీసుకోలేదు, అవి ఎవరికి చెందుతాయి అంటే అవి కూడా నాకే చెందుతాయి అన్నాడు. అంటే అక్కడ అదే మనం ఏమర్థం చేసుకోవాలంటే మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు మనం ఏమీ వాటికి స్పందించకుండా, అంటే మనం తిరిగి మళ్ళీ మనం తిట్టకుండా ఉంటే అదే మనం తీసుకోనట్టు. తిరిగి మనం వాళ్ళని తిట్టకుండా ఉంటే గనక ఆ తిట్లన్నీ కూడా మనమేం స్వీకరించలేదన్నమాట. అందుకని అవి మనకేమి చెందవు. భగవంతుడు ఉన్నాడు కదా సృష్టిలో, అన్ని ఆయనే చూసుకుంటాడు. మనమేమి వాటికేమి స్పందించలేదంటే మనము మళ్ళీ బదులు తిట్టకుండా ఉంటే అదే స్పందించకపోవటం. ఆ విధంగా ఆయన 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 పాదాల మీద పడ్డాడంట, బుద్ధ భగవానుడి పాదాల మీద పడ్డాడంట. స్వామి నా తప్పు క్షమించు, నాకు తెలియక, మీరు ఇంత యోగీశ్వరులని తెలియక నేను ఎన్నో తిట్లు తిట్టడం జరిగింది, నా తప్పు క్షమించమని కాళ్ళ మీద పట్టడం జరిగింది అనమాట. ఇంకా బుద్ధ భగవానుడు ఒక ఆసామి అడిగాడంట, మీరు ఎన్నో సంవత్సరాల బట్టి ధ్యానం చేస్తున్నారు కదా, ఏమి సాధించారు, మీరు ఏమి సంపాదించారు అని అడిగాడంట. ఆయన నేనేమీ సంపాదించలేదు, నేనేమీ సాధించలేదు, నేను నాలో ఉన్న చెడ్డ గుణాలన్నీ పోగొట్టుకున్నాను అన్నాడంట. అది ఎలా స్వామి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మన మనసు శుద్ధమవుతుంది, మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ ఒక్కొక్కటిగా పగ, ఈర్ష, దేశము, అసూయ, కోపము, క్రోధము ఇలా చెప్పుకుంటా పోతే మనలో ఉన్న ఎన్నో చెడ్డ గుణాలన్నీ బయటికి పోతాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఆసామి కూడా బుద్ధ భగవానుడు పాదాల మీద పడి, స్వామి నేను ఇవి పోగొట్టుకోలేకపోతున్నాను, నేను ఎంతో బాధపడుతున్నాను, ఇప్పుడు నేను కూడా మీ శిష్యుడిగా అవుతాను, నేను కూడా ధ్యానం చేసి నాలో ఉన్న పగ, ప్రతీకారం, ఈర్ష, దేశము ఇవన్నీ పోగొట్టుకుంటాను అని ఆయన కూడా బుద్ధ భగవానుడి పాదాల మీద పడ్డాడంట. మరి ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో బుద్ధ భగవానుడికి ఎంతో మంది శిష్యులు వచ్చారన్నమాట. ఒక తల్లి తన కొడుకు చనిపోయాడని ఏడ్చుకుంటూ మరి బుద్ధ భగవానుడి దగ్గరికి వస్తుంది. వచ్చి స్వామి నా కొడుకు చనిపోయాడు, మరి నాకు ఒక్కగానొక్క కొడుకు అని ఏడుస్తూ నా కొడుకును అంటే నా బిడ్డని ఎట్లయినా బతికించు స్వామి అని ఏడుస్తుంది. ఏడుస్తే తల్లి నేను నీ బిడ్డను బతికిస్తాను, నువ్వు చావు లేని ఇంటికి వెళ్ళి, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి
చావు లేని ఇంట్లో అంటే మరణము లేని ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి ఇప్పుడు ఆవాలు తీసుకురామ్మా, నీ బిడ్డను బతికిస్తాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఆ తల్లి పరుగు పరుగున ఊళ్ళోకి వెళ్ళింది అనమాట ఆవాల కోసం. వెళితే ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా మీ ఇంట్లో ఎవరైనా మరణం లేకుండా ఉన్నారా అమ్మా, ఉంటే గుప్పుడు ఆవాలు నాకు ఈ తల్లి అని అడిగితే, వాళ్ళు ఎవరు బట్టి ఏ ఇంట్లో పట్టినా నా మామగారు పోయారనో, అత్తగారు పోయారనో, కొడుకులు పోయారనో, బిడ్డలు పోయారనో, భర్త పోయాడనో, భార్య పోయిందనో, ఇలా ప్రతి ఇంట్లో కూడా ఇలాగే చెప్తూ ఉన్నారన్నమాట. ఆ పెద్దావిడికి ఎక్కడ ఆవాలు దొరకల. మరణం లేని ఇల్లంటూ ఏదీ లేదన్నమాట. సృష్టిలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు నాకు కూడా మా అమ్మ మా నాన్నగారు లేరు, మా అత్తగారు మా మామగారు కూడా లేరన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య, ఏది ఏది లేకుండా అందరూ ఉన్న అంటే ఎవరు చనిపోకుండా ఉన్న ఇల్లు ఆ పెద్ద ఆవిడికి దొరకపోయేసరికి అప్పుడు ఆ పరుగు పరుగున వస్తుంది. స్వామి, ఎక్కడా గుప్పుడు ఆవాలు రాలేకపోయాను స్వామి అని అంటే, మరి అవును తల్లి, మరి మీకు ఇప్పుడు ఏమర్థమైందమ్మా అంటే, అవును స్వామి, నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే, ప్రతి ఒక్కళ్ళు చనిపోవాల్సిందే. ఈ రోజు నా కొడుకు పోయాడు, రేపు నేను వెళ్ళిపోతాను. అలాగే ప్రతి ఇంట్లో మరణం లేకుండా లేదు, అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే అని తెలుసుకున్నాను స్వామి అని ఆ తల్లి ఏడుపు మానుకుందన్నమాట. అప్పటిదాకా నా కొడుకు అని ఏడ్చి నా కొడుకును బతికించమని ఎంతో ప్రాధాయపడింది బుద్ధుల వారిని. మరి ఇప్పుడు తన తప్పు తను తెలుసుకొని ఆ తల్లి కూడా మరి బుద్ధ భగవానుడికి మరి అక్కడే ఉంటూ మరి ఆమె కూడా ఎంతో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఆమె కూడా ఆయన శిష్యురాలుగా చేరిపోయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మరి బుద్ధ భగవానుడు వారు ఎంత గొప్పవాడో, ఆయన చెప్పిన సందేశం ఎలాంటిదో తెలుసుకుందాం. ఇప్పుడు బుద్ధ భగవానుడు చెప్పిన సందేశం అదే, అంటే ఆయన జన్మ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన చెప్పిన సందేశం ఏమిటంటే, పాపం చేసేటప్పుడు ఫలితాలు ఎరుగడు మూర్ఖుడు. పాపం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మాస్టర్స్, పాపం చేసేటప్పుడు ఫలితాలు ఎరుగడు మూర్ఖుడు. మరి చివరికి అవి వాడిని అగ్నిలా దహించి వేస్తాయి. అది సబ్జెక్టు. పాపాలు చేసేటప్పుడు ఫలితాలు ఎరుగడు మూర్ఖుడు, అవి వాడిని అగ్నిలా దహించి వేస్తాయి. అది సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. మరి ఎవరైనా సరే ఇప్పుడు బుద్ధ భగవానుడు వారు ఏం చెప్తున్నారంటే, మేడం గారు విన్నారా ఇప్పుడు నేను చెప్పింది? పాపం చేసేటప్పుడు ఫలితాలు ఎరుగడు మూర్ఖుడు, ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు వాడిని అవి అగ్నిలా దహించి వేస్తాయి. అది సబ్జెక్టు. మరి దాని గురించి తెలుసుకుందాం. మరి ఎవరైనా సరే మరి పాపం చేయాలంటే మరి ఎవరికైనా భయపడాలి ఈ క్లాసు వింటే. మరి ఎవరైనా సరే మరి పూర్ణాత్మ నుంచి గాని మూలాత్మ నుంచి గాని విడివడిన అంశాత్మలమే మనందరము కూడా పూర్ణాత్మ నుంచి గాని మూలాత్మ నుంచి గాని విడివడిన అంశాత్మలమే. అంటే మనము పరలోక వాసులమే, ఇహలోక వాసులము కాదు. పరలోకం నుంచి ఇహలోకానికి పాఠాలు నేర్చుకోవటానికి ఈ భూమి మీద జన్మ తీసుకున్న పరలోక వాసులం అన్నమాట మనందరము కూడా. అలాగే 84 లక్షల జీవరాశులుగా జన్మ తీసుకున్నామంట. మనందరము 84 లక్షల జీవరాశులుగా జన్మ తీసుకున్నాము. ఆ జన్మలన్నీ ఖనిజముగా, వృక్షముగా, క్రిమికీటకాలుగా, పారేవాటిగా, పాకేవాటిగా, ఇంకా మరి ఎగిరేవాటిగా, ఇలా ఎన్నో జన్మలు. చివరిగా మరి జంతు జన్మగా తీసుకుంటామంట. జంతు జన్మ నుంటే మానవుడు వస్తాడంట. ఇప్పుడు ఇన్ని జన్మలు కూడా 84 లక్షల జీవరాశులుగా జన్మ తీసుకున్నాక మొట్టమొదటిగా మానవ జన్మలోకి వస్తామంట. ఎప్పుడైతే మానవ జన్మలోకి వస్తామో అప్పుడు మనం తమో గుణంలో ఉంటామంట. తమో గుణంలో ఉంటే పాపకర్మలు ఎక్కువ చేస్తామంటే. తమో గుణం అంటే కానా పీనా సోనా, మనందరికీ తెలిసిన విషయమే. కానా పీనా సోనా, ఆ గుణంలో ఉంటే ఎక్కువ పాపాలు చేస్తారంట. ఆ గుణంలో 100-150 జన్మలు తీసుకుంటామంట. ప్రతి ఒక్కళ్ళము కూడా తమో గుణంలో 100-150 జన్మలు తీసుకుంటామంట. తర్వాత ఆ గుణంలో నుంచి రజోగుణంలోకి వస్తామంట. రజోగుణం అంటే రావణాసుడు పరిస్థితి అన్నమాట.
నాకు ఇన్ని ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి, నేను ఎంత గొప్పవాడిని అని చెప్పేసి రామణాసురుడు లాగా ఈ ఈ గుణంలో కూడా 100 150 జన్మలు ఉంటామంట. అప్పుడు ఆ 150 ఈ 150 300 జన్మలు తీసుకుంటామంట మానవ జన్మకు వచ్చాక. 300 జన్మలు దాటినాకనే సత్యం బోధపడుతుందంట. సత్యం అంటే ఏంటి? పరమాత్మ. సత్యం అంటే ఆత్మ. పరమాత్మ గురించి తెలుసుకోవటానికి మన జీవితంలోకి సద్గురువుని పంపిస్తాడంటే పరమాత్మ. ఆ గురువు గారి ద్వారానే మనం ఎవరో తెలుసుకుంటాము, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుంటాము, మనం ఏం చెయ్యాలని వచ్చామో తెలుసుకుంటామన్నమాట. మనం ఎవరము అంటే మనము ఒక తల్లి గర్భములో ప్రవేశించి జన్మ తీసుకున్న ఆత్మలమి. మనము ఒక తల్లి గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకున్న ఆత్మలమి. మరి మనం మన మన లక్ష్యం ఏమిటి అంటే మనము కూడా మన తండ్రి అంతటి వాళ్ళమయ్యి మన తండ్రి ఉండే సత్యలోకానికి మనం చేరుకోవాలి. ఆ లోకం చేరేదాకా ఈ జన్మ జన్మ మరణం, మరణం జన్మ, ఇలా జన్మ కర్మచక్రంలో తిరుగుతూ మరి జన్మలు తీసుకుంటూ ఉంటారంట మానవులందరూ కూడా. ఇలా రజోగుణంలో తమోగుణంలో ఉన్న 300 జన్మలలో ఎన్నో పాపాలు చేస్తామంట. ఆ 2 గుణాలలో ఎన్నో పాపాలు చేస్తామంట. ఆ పాపాలన్నిటినీ మరి ఎవరైనా అనుభవించాల్సింది కదా, చేసినవన్నీ తెలుసుకున్నాం కదా. ఆ పాపాలన్నిటినీ మరి తప్పకుండా అనుభవించాల్సిందే. అంటే తన వల్ల అంటే ఆ 2 గుణాల్లో చేసిన పాపాలు దుఃఖము, దానివల్ల దుఃఖము, బాధ, అశాంతి కలుగుతాయంట. దుఃఖము, బాధ, అశాంతి కలుగుతాయంట. ఆ పాప ఫలితంగా తాను ఎవరినైతే కష్టపెట్టాడో, బాధ పెట్టాడో, దుఃఖ పెట్టాడో అవన్నీ కూడా వాడికి పాపకర్మలుగా వాడి ఖాతాలో రికార్డ్ అయిపోతాయంట. ఆ 2 గుణాలలో ఎక్కువ పాపకర్మలు చేస్తాము. ఆ గుణాలు దాటాలంటే సాత్విక గుణం రావాలి. సాత్విక గుణంలోకి వస్తేనే సద్గురువుల దగ్గరికి మనం ప్రవేశించినప్పుడే అప్పుడు మన పాపాలు అనేవి కొంచెం తగ్గించుకుంటూ, అవి మాటల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కూడా కావచ్చు. మాటలంటే అందరూ ఆత్మస్వరూపులని తెలుసుకున్నప్పుడు వాళ్ళని ఎవరిని విమర్శిస్తాము, ఎవరిని అంటాము, ఎవరిని ఏమి అంటాము, ఆ విధంగా తెలుసుకోకపోతే పని వాళ్ళ మీద, పక్కన వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసి తిట్టి ఈ విధంగా పాపకర్మలన్నీ మూటగట్టుకుంటామంట. ఇంక ఇవన్నీ కూడా పాపాలే. మాటల ద్వారా అట్లా. చేతల ద్వారా అంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర పావురాలు ఉన్నాయి. ఆ పావురాలని కొంచెం ఒక గిన్నెలో బియ్యం పోసి ఒక గిన్నెలో నీళ్లు పోస్తే ఆ పావురాలు ఎప్పుడో ఒకసారి వచ్చి తినిపోతుంటాయి. ఆ పిల్లలు అటుపోతూ ఇటుపోతూ అదేంటో క్యాట్ బాల్ అంట, ఒక రాయి పెట్టి, తాడు పెట్టి, కర్ర పెట్టి కొడుతుంటారు. ఆ రాయి పెట్టి కొడితే అది పటాన పడిపోతుంది. ఆ పావురానికి ఎంత దెబ్బ తగులుతుంది? ఆ దెబ్బే భగవంతుడు వాడికి కూడా వేస్తాడు కదా. ఏది సృష్టికి మనం ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. అరే నానాట కొట్టకూడదురా, పాపమురా, నువ్వు మెమ్మకు నువ్వు కనపడకపోతే మెమ్మ ఎంత బాధపడుతుందిరా, దాని బిడ్డను కొడితే కూడా అది కూడా బాధపడుతుంది నాన్న అని చెప్పేసి పిలిచి 2 జీడిపప్పులు ఇచ్చి, నాన్న కొట్టకురా, పైకి వెళ్ళు నాన్న అంటే, ఇక్కడ కొట్టంలే అంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడుతున్నాడు. ఇవన్నీ కూడా ఆ గుణాల్లో ఉండి తెలియక, పాపకర్మలను తెలియక చేస్తున్నారన్నమాట. నేను కూడా చేతులతోటి చాలా పాపకర్మలు చేశాను. ఇంకా బొద్దింకలను చంపటం, కాళ్ళజేరులను చంపటం, చీమలను చంపటం, ఇలాంటివన్నీ కూడా నేను కూడా చేశాను. ఇప్పుడైతే మాత్రం పత్రిజీ దగ్గరకు వచ్చాక ఇవన్నీ మానుకున్నాను. కనీసం చెట్టు పూలు కూడా సారు కొయ్యొద్దని చెప్పారు. చెప్పిన దగ్గర నుంచి మేము చెట్టు పూలు కూడా కుయ్యట్లేదు అనమాట. ఎందుకంటే తన బిడ్డ దగ్గర ఆ తల్లి దగ్గర ఆ బిడ్డని ఉంచాలంట. అలా కోసేస్తే కూడా అది కూడా పాపమే అని చెప్పేసి పత్రి సార్ చెప్పారని మా గురువు గారు చెప్పటం జరిగింది. అవి కూడా మేము మానుకున్నాం అన్నమాట. అలాగే కొంతమందికి ఇతరులంటే ఇష్టం ఉండదంట. కొంతమందికి ఇతరులంటే ఇష్టం ఉండదు. ఇతరులంటే మరి ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఉంటారు కదా. ఒక అత్త కోడలు ఉంటారండి కొన్ని ఇంట్లో. మరి అత్తకి కొన్నాళ్ళు పోతే ఆ కోడల మీద అంత ఇష్టం ఉండదు. మరి అలా ఉన్నప్పుడు ఆ కోడని ఏదో ఒక మాటలతోటి బాధ పెడుతూనే ఉంటుంది. అలాగే కోడలు కూడా అత్తను కూడా బాధ పెడుతుంది. తాను అత్తేనని ఆ కోడలికి, తాను అత్త అవుతుందని కోడలికి తెలియదు. అత్త కూడా తాను కూడా కోడలుగా వచ్చానని కూడా ఆమెకి తెలుసు. కానీ ఈ అజ్ఞానంలో పడి మాయా ప్రపంచంలో ఉండి వాళ్ళు వేరు నేను వేరు అనుకుంటూ అందరినీ హింసిస్తూ బాధ పెడుతూ ఉంటారు. మరి మా అత్తగారితో నేను అలాంటివి ఏమీ చేయలేదు, కానీ ఆమెకు వాళ్ళ ఊర్లోనే ఇష్టమని వాళ్ళ ఊర్లోనే ఉండటం జరిగింది.
ఎప్పుడన్నా వెళ్ళే వాళ్ళమి, వాళ్ళు కూడా చుట్టంలాగా వచ్చేవాళ్ళు. ఏదో అంతో ఇంతో పెట్టేదాన్ని, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మా అమ్మకి మా మా అమ్మ మా నానమ్మ మా అమ్మ అంటే మా నానమ్మకి ఇష్టం ఉండేది కాదంట. అయితే మేము మా అమ్మకి నలుగురు బిడ్డలమి, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. మరి నన్ను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, మా చెల్లెల్ని ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా అమ్మ ఇష్టం లేని కోడలు కదా మా నాన్నమ్మకి, ఆమె ఏం చేసిందంటే మా అమ్మ అన్నం వండుకొని మంచినీళ్ళు తెచ్చుకోవటానికని బిందెతో, అంటే ఇప్పటికీ మంచినీళ్ళు తెచ్చుకోవాల్సింది అక్కడ. తెచ్చుకోవడానికని వెళితే ఆమె ఏం చేసింది, అన్నం వండుకున్న గిన్నెకి బెజ్జం వేసేసింది. అన్నం వండుకున్న గిన్నెకి అది తెల్ల గిన్నెలు అంటే సిల్వర్ గిన్నెలు, ఆ గిన్నెకి బెజ్జం వేసేసిందంట. బెజ్జం వేసి అలాగే పెట్టేసింది. మా అమ్మ ఏం చేసింది, ఆకలి వేస్తుంటే ఆ మంచినీళ్ళు పెట్టుకొని ఆ కంచం పెట్టుకొని అన్నం పెట్టుకుందామని ఆ చెయ్యి గిన్నెలోకి పెట్టేసిందంట. ఎప్పుడైతే ఆ గిన్నె చేతిలో చెయ్యి లోపలికి పెట్టేసిందో ఆ ఏలు పోయి ఆ గిన్నెలో లోపల ఆ బెజ్జంలో పడిపోయిందంట. అప్పుడు కింద పడి దొల్లాడి దొల్లాడి ఏడ్చిందంట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివన్నీ పాపకర్మలను తెలియక చేస్తారు అని చెప్పుకోవటానికే. మరి ఆ విధంగా మమ్మని ఎన్నో కష్టాలు పెట్టిందని మా నానమ్మ మా అమ్మ చెప్తుంటే విన్నానన్నమాట. ఇలాంటివన్నీ కూడా అత్తల కోడళ్ళు అనేవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే వాటిని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆత్మే, నేను ఆత్మనే, ఆమెంతో నేనంతే, నాలో ఉన్నది ఆయనే, వాళ్ళలో ఉన్నది ఆయన అని తెలుసుకున్నప్పుడు మనం అలాంటి పాపకర్మలు చేయనప్పుడు మనకి ఎన్నో పాపకర్మలు తగ్గుతాయి. మనకి ఎన్నో పాపకర్మలు తగ్గుతాయి. అలాగే అన్నదమ్ములు కూడా మరి భాగం పంచుకునేటప్పుడు మరి తండ్రి పోయాక భాగాలు పంచుకుంటారు కదా, ఆ భాగ పంపకాలప్పుడు కూడా ఎన్నో గొడవలు పెట్టుకుంటారంట. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కొంతమంది కోర్టులకు వెళ్తారు, కేసులు పెట్టుకుంటారు, ఎన్నో రకాలుగా పెట్టుకుంటారు. కానీ వాళ్ళు కూడా అందరూ ఆత్మలని తెలుసుకుంటే గనక ఇలాంటి తప్పులు కూడా చెయ్యరు కదా, ఇలాంటి తప్పులు కూడా చెయ్యరు. మరి ఎవరైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ, ఇవన్నీ సారు బుద్ధ భగవాన్ ఈ బుద్ధుల వారి సందేశాల్లో రాసినవే. అవన్నీ కూడా మనం సరి చేసుకున్నాం అనుకో మన జీవితాలు చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను ఈ క్లాస్ తీసుకోవడం జరిగింది. మరి నేను కూడా ఈ క్లాస్ తీసుకున్న తర్వాత ఎన్నో మార్చుకున్నాను, ఇంకా మార్చుకోవాలి, చాలా చాలా మార్చుకోవాలి. మరి ఈ విధంగా అన్నదమ్ములు కూడా విడిపోవటాలు, బంధుత్వాలు కట్టగొట్టాలు. మరి బంధుత్వం అంటే ఇంకా ఇష్టం లేనప్పుడు వాళ్ళని వీళ్ళు పిలవరు, వీళ్ళని వాళ్ళు పిలవరు. ఆ విధంగా మరి బంధుత్వం అంతా కూడా ఇంకా ఇంకా కనపడ్డా ఇష్టం లేదు కదా, ఇష్టం లేకపోవటం, కోర్టులకు వెళ్ళటం, జైలుకి వెళ్ళటం, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాము. ఇలాంటివన్నీ కూడా చేసినా పాపమే. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరు ఎవరిని హింసించినా అది పాపకర్మ కిందికే వస్తుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. మేము కూడా మా బావగారితోటి 10 సంవత్సరాలు పలుక్కోలేదు. అది కూడా ఎంత అజ్ఞానమో చూడండి. మరి మాకు అమ్మాయిలే ఉన్నారు, అబ్బాయిలు లేరు. మా అమ్మాయిల పెళ్ళిళ్ళప్పుడు మా బావగారు ఏమన్నారంటే, మా అబ్బాయిని దత్తు తీసుకోండి, మీకు అబ్బాయిలు లేరు కదా అని చెప్పారు. మామూలుగా ఉంటే తీసుకునే వాళ్ళమేమో, అందులో నా చెయ్యి కూడా ఉంది, నేను కూడా అంత మంచిదాన్ని ఏం కాదు అప్పట్లో. మరి నేను కూడా ఏం చేశానంటే ఇంకా వాళ్ళు అడిగారు కదా, ఏదైనా ఒక ఇల్లు కానీ ఏదైనా పెట్టండి మా అబ్బాయికి, మరి మీకు ఇస్తున్నాం కదా అని చెప్పి అన్నారు. అదే కనుక వాళ్ళు ఏమనకుండా మామూలుగా అబ్బాయిని ఇచ్చేస్తే ఎట్లా ఉండేదో, వాళ్ళు ఏదో ఒకటి పెట్టమనేసరికి మా వారు నేను ఏమనుకున్నామంటే, ఇప్పుడే వాడు ఇవన్నీ అడుగుతున్నాడు, రేపు దత్తు తీసుకున్నాక మన పిల్లలకి జరుగుతాయో జరగనిస్తాడో జరగనివ్వడో, మొత్తం నాకే కావాలంటాడేమో, అసలు మనకెందుకండి, అప్పుడు సంగతి అప్పుడు చూడొచ్చు అని చెప్పేసి మేము ఇద్దరం మాట్లాడుకొని అప్పుడు దత్తు శ్రీకారం ఏమి లేకుండా వాళ్ళని కట్ చేసేసాము. అసలు వాళ్ళని పిలవకుండా మా అమ్మాయి వాళ్ళ పెళ్లిళ్ళన్నీ 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. పెళ్లిళ్ళు, పురుళ్ళు, బారసాలలు అన్నీ అయిపోయినాయి, అయినా పిలవలా. వాళ్ళు కూడా పిలవలేదు. ఇంకా అట్లా బంధుత్వం అనేది కట్ అయిపోయింది కదా అక్కడ. దేనికోసం, ఆ ఒక్కదాని కోసమే కదా. అదే తెలుసుకుంటే అదే తెలుసుకుంటే ఇలా జరిగేది కాదు కదా. ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంలోకి వచ్చాక మరి పత్రిసార్ అందించిన అమూల్యమైన రత్నం, దాన్ని పట్టుకున్న తర్వాత ఇవన్నీ తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేసి నేనే ఫోన్ చేసి మాట్లాడుతూ, వాళ్ళకి ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తూ, మా ఇంటికి వాళ్ళు వస్తూ, వాళ్ళ ఇంటికి మేము వెళ్తూ, మరి కర్తాల మహాయజ్ఞానికి వాళ్ళ పిల్లలందరినీ అన్నదానానికి డబ్బులు అడిగి ఇప్పించుకొని రసీదులు వాళ్ళకి పెట్టి, మరి మా తోడుకోడలు సంవత్సరం క్రితం శరీరం వదిలేస్తే ఆమెకి డబ్బులు లేకపోతే కాలుకి ప్రాబ్లం అయ్యి కాలు కూడా తీసేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు మా సార్ కూడా ఒక 50,000 ఇవ్వటం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనలో వచ్చిన మార్పులే. సార్ చెప్తాడు కదా, జ్ఞానం అంటే పత్రి సార్ చెప్తారు కదా, జ్ఞానం అంటే ఏదో కాదు, మనలో వచ్చిన మార్పులే జ్ఞానం అని. మరి ఇవన్నీ కూడా నేను అంతకు ముందున్న దానికి ఇప్పటికీ ఇవన్నీ నాలో వచ్చిన మార్పులు అన్నమాట. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే, అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నాం కాబట్టి. కానీ అప్పుడేంటి, అందరూ ఆత్మలే, నేను ఆత్మనే, వాళ్ళు ఆత్మలే అని తెలుసుకోలేదు కాబట్టి ఇవన్నీ జరిగినాయి అన్నమాట.
వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోబట్టే జరుగుతున్నాయి. మరి ఇంకా ప్రపంచం మీద రాజకీయాల్లో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతాయంట. ఏంటంటే రాజకీయాల్లో కూడా మరి వాళ్ళందరినీ తిట్టుకుంటూ, మరి ఇంకా ఆ, విమర్శించుకుంటూ, తిట్టుకుంటూ రాజకీయాల్లో జరుగుతాయంట. ఇంకా బాధించే వాళ్ళు, కేసులు పెట్టుకునే వాళ్ళు, ఎవరిని చూసినా బాధించే వాళ్ళేనంట. ఇవన్నీ కూడా పాపకర్మలే అని చెప్తున్నారు గురువు గారు. మరి రాజకీయాల్లో ఇలాంటివి ఎక్కువ ఉంటాయంట. మామూలుగా ప్రాపంచిక విషయాలలో తక్కువ ఉన్నా కూడా రాజకీయాల్లో ఒకళ్ళని ఒకళ్ళు బాధించుకుంటూ, విమర్శించుకుంటూ ఉంటారంట. మరి ఎవరిని ఎవరు బాధించినా కూడా అది పాపకర్మే అని చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరు సృష్టిలో ఎప్పుడు ఏ పని చేసినా, ఏ తప్పు మాట్లాడినా, ఏ ఆహారం తిన్నా అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా సమయ సందర్భాలను బట్టి తప్పకుండా ఇవి జరుగు తీరుతాయి. అది పుణ్యమైనా సరే, పాపమైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సృష్టిలో మనమందరము కూడా గమనించబడుతున్నాము. సృష్టిలో మనమందరం కూడా గమనించబడుతున్నాము. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా అసత్యం ఉంటే గనక నా ఖాతాలో కూడా కర్మగా రికార్డ్ అవుతాయి. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోవటం వల్లే ఇలా జరుగుతున్నాయన్నమాట. మరి రామావతారంలో రాముడు వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపాడంట. అదే బోయవాడు మరి కృష్ణావతారంలో ఒక బోయవాడిగా జన్మ తీసుకొని కృష్ణుడిని మళ్ళీ బాణంతో కొట్టాడంట. బాణం వేయటం వల్ల కృష్ణుడు వారు చనిపోవటం జరిగిందంట. అంటే మన సృష్టికి ఏదిస్తే తిరిగి మనకు అదే వస్తుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి ఇంకా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకోవటం వల్లే మనం తెలుసుకున్నాం. ఇంకా బుద్ధుడికి ఒక పెదనాన్న కొడుకు అనే అతను ఉన్నాడు అన్నమాట. దేవదత్తుడు అంట ఆయన పేరు. అయితే ఆయనకు కూడా బుద్ధ భగవానుడు అంటే ఇష్టం ఉండదంట. ఎప్పుడు ఏదో విధంగా విమర్శిస్తూ తిట్టుకుంటూ ఉండేవాడంట. అలా ఉంటే బుద్ధుడి శిష్యులు అనేవాళ్ళంట, ఇలా ఉంటే ఎలా స్వామి, మరి ఎప్పుడు నిన్ను హింసిస్తూనే ఉన్నాడు, మరి ఆయన మీద చర్య తీసుకోరా అని అడిగితే, లేదు లేదు నేను ఏ చర్య తీసుకోను, వాడి కర్మ వాడిదే, నా కర్మ నాదే, నాకెందుకు వాడి మీద, వాడికి ఏనాడో నేను పాపం చేశాను, వాడికి ఏ జన్మలోనే వాడికి ఈ విధంగా చేశాను కాబట్టి వాడు నాకు ఈ జన్మలో ఇలా చేస్తున్నాడు, అంతేకాని నేను మళ్ళీ ప్రతీకార చర్య తీసుకోను అని చెప్పేసి బుద్ధుడు వారు చెప్పడం జరిగిందంట. అలా ఉంటే ఒకరోజు వాళ్ళు బుద్ధ భగవానుడు వారు ఒక పర్ణశాల నిర్మించుకున్నారంట. పర్ణశాల నిర్మించుకుంటే ఆ పర్ణశాలలోకి ఒక మదమెక్కిన ఏనుగు, అంటే పిచ్చెక్కిన ఏనుగుని పంపించారంట దేవదత్తుడు పంపిస్తే ఆ ఏనుగు ఆ కుటీరం అంతా తిరిగి దాన్ని హింసించి అదంతా కూడా ఆ కుటీరం అంతా పడేసి ఆ తొక్కేసి అవన్నీ కూడా చేసేసింది అన్నమాట. చిందరవందర చేసింది ఆశ్రమం అంతా కూడా. అప్పుడు ఆ శిష్యులందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయారంట. ఎందుకంటే దానికి పిచ్చెక్కింది, మరి ఏం చేస్తుందో అంతంత పాదాలు పెట్టుకొని తొక్కేసింది అనుకో అని చెప్పేసి వాళ్ళందరూ పారిపోయారంట. అంటే అప్పుడు బుద్ధ భగవానుడు ఏం చేశాడు, అలాగే కూర్చున్నాడంట ఆ ఆశ్రమంలో. కూర్చుంటే ఆ ఏనుగు తిరిగింది మొత్తం తిరిగి అన్ని పాడు చేసి వచ్చి బుద్ధుడి వారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుందంట. బుద్ధుడి కాళ్ళ దగ్గర కూర్చుందంట. అప్పుడు ఆ శిష్యులందరూ వచ్చి, స్వామి చూసారా, మీ తమ్ముడు నిన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు, మరి నువ్వేమీ పట్టించుకోకపోతే ఎలాగూ, నువ్వేదైనా పట్టించుకోవాలి, ఆయనని ఏదైనా సరే నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అడుగుతారన్నమాట. లేదు లేదు, నేను అస్సలు నిర్ణయం తీసుకోను, నేను ఏ జన్మలోనో వాడికి అన్యాయం చేశాను, అందుకే వాడు ఈ విధంగా నాకు అన్యాయం చేస్తున్నాడు, తిరిగి మళ్ళీ నేనెందుకు వాడికి చేసి మళ్ళీ నేనెందుకు కర్మచక్రంలో ఇరుక్కోవాలి, నేనేమి అనను అని చెప్పి చెప్పడం జరిగిందంట. మరి ఆ ఏనుగు చూసావా, ఆ ఏనుగుకి ఏనాడో ఏదో పుణ్యం చేశాను, ఆ ఏనుగుకి ఏనాడో పుణ్యం చేశాను కాబట్టి, ఏదో మంచి చేశాను కాబట్టి ఆ ఏనుగు నన్ను ఏం చేయకుండా నా పాదాల దగ్గర కూర్చుండిపోయింది అని చెప్పాడంట. అంటే దీన్ని బట్టి కూడా మనం సృష్టికి ఏదిస్తే మనకు అదే వస్తుందని తెలుసుకోవాలి. మరి వాళ్ళంత యోగులు కాబట్టి
గొప్పవాళ్ళు కాబట్టి పాపకర్మ నాకెందుకు, భగవంతుడున్నాడు, సృష్టిలో అన్ని రికార్డ్ అవుతాయి, ఆ రికార్డు ప్రకారమే వాళ్ళ జీవితం ఉంటది. మన పత్రి సార్ కూడా చెప్తారు కదా, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. నా భర్త వల్ల కష్టం వచ్చింది, నా భార్య వల్ల కష్టం వచ్చింది కాదు, నా వల్లే నాకు కష్టం వస్తుంది, నా మనసు చేసే పనులకే నాకు కష్టం వస్తుంది, కానీ ఎవరి వల్ల ఎవరికి ఏ కష్టము రాదని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి అలాగే పత్రిసారును కూడా అలాగే మరి బుద్ధ భగవానుడు వారు ఆయన్ని ప్రకృతికే వదిలేశాడు. ప్రకృతి కంటే భగవంతుడికి, ఆయనని భగవంతుడే చూస్తాడు, నేనేం పట్టించుకోనని ఆయన వదిలేశాడు. అలా జరిగిపోయింది. మరి పత్రిసారును కూడా టీవీ9 వాళ్ళు ఎంతో విమర్శించారంట. అంత గొప్పవాడైన పత్రిసారును కూడా ఆ టీవీ9 వాళ్ళు, అప్పుడు నేను ధ్యానంలోకి రాలేదు మాస్టర్స్, మరి వాళ్ళు పత్రిసారుని ఆ ఏదేదో ఫోటోలు తీసి, ఆ పత్రిసారు ఉద్దేశం ఏమిటంటే ఆయన ఆత్మే, అందరూ ఆత్మలైన ఆయనకి శరీరాలు కనపడవు, మనం అందరము ఆత్మస్వరూపులమనే ఆయన కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సాక్షాత్తు పరమాత్మ, శ్రీకృష్ణ భగవానుడు అంత శక్తి గలవాడంట. మరి అంతటి గొప్పవాడు మన పత్రిసారు. మరి ఆయనకి అందరూ ఆత్మలే, ఎవరు శరీరాలు కాదని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన శరీర స్థితిలో ఉండడు. ఆత్మస్థితిలో ఉంటే ఆ చిన్నపిల్లల దగ్గర వాళ్ళ మీద చెయ్యేసి ఫోటోలు తీయించుకుంటే అట్లాంటివన్నీ కూడా వీళ్ళు శరీర స్థితిలో ఉన్నారు కాబట్టి అవన్నీ పట్టేసి ఫోటోలు తీసి అవన్నీ మధ్యలో ఎన్ని సీన్స్ కట్ చేసి అవన్నీ ఎక్కడెక్కడివన్నీ జాయింట్ చేసి అవైనా టీవీలో వేశారంట. నాకైతే తెలియదు మాస్టర్స్ అప్పుడు. వాళ్ళందరూ టీవీలో వేసేటప్పటికి పత్రిసారు ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోయాడంట. పత్రిసారు ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోయాడంట. మరి ఎంతో మంది శిష్యులు పత్రిసార్ దగ్గరికి వెళ్ళి కూడా, గురువు గారు మీరు ఏదైనా పర్మిషన్ ఇవ్వండి, వాడిని ఏమైనా చేద్దాము, వాడిని అలా ఉండనివ్వకూడదు, మిమ్మల్ని ఇంత హింసిస్తున్నాడు అంటే ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన కూడా ప్రకృతికే వదిలేశాడు, ఆయన్ని ప్రకృతికే వదిలేశాడు. చివరికి ఆయన జైల్లో పెట్టారని, ఇంకా ఏదేదో జరిగిపోయిందని చెప్తున్నారన్నమాట. మన పత్రిసారికి కూడా ఆయన జన్మ తీసుకోవటానికి కారణం ఆయనకి ఏమీ కర్మలు లేవంట. కర్మలు లేకపోయినా అవతార పురుషుడైన పత్రిజీ సారు జన్మ తీసుకుంది ఎందుకంటే మూగజీవుల్ని మూగజీవులని కాపాడటానికి. అంటే ఎంతో మంది సంహరిస్తున్నారు మూగజీవులని, అంటే వాటికి నోరు లేదు, నోరు లేకపోవటం కాదు, మాట లేదు. మాట లేని మూగజీవులని ఆయన హింసాసోడో హంసాపకడో అని భూమి మీదకి జన్మ తీసుకోవటం జరిగింది. మరి ఆయన జన్మ తీసుకోబట్టే మరి ఎన్నో లక్షల మంది, ఇప్పుడు మనందరము కూడా ఆ శ్వాస మీద ధ్యానం చేస్తున్నాము. అదే గనక ఆయనే గనక బుద్ధ భగవానుడు ఎన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల క్రితమో వెళ్ళిపోయిన ధ్యానము ఇప్పుడు పత్రిసారి వల్ల మనందరము దాన్ని పట్టుకోగలిగాము. అదే పత్రిసారి లేకపోతే మనమేమి ఈ ధ్యానం గురించి జ్ఞానం గురించి తెలుసుకునే వాళ్ళమే కాదు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే మోక్షం అని, మోక్షం వస్తే ఇంకా జన్మలే లేవు, జన్మ లేని స్థితే మోక్షం. ఆ మోక్షం రావాలంటే కూడా ఈ శ్వాస మీద ధ్యానం ఒక్కటే మూలము. మరి దాని తర్వాతనే ఏదైనా అని సార్ చెప్పడం జరిగింది. మరి ఆయన ఎంత గొప్పవాడంటే, మరి భార్య బిడ్డలు ఇప్పుడు ఎవరైనా ప్రపంచంలో తన భార్యని బిడ్డల్ని బతికించుకోవటానికి వాళ్ళ కోసమే బతుకుతారు, కానీ మన పత్రిసార్ ఒక్కడే మనందరి కోసం బతికాడు. పత్రిసార్ ఒక్కడే మనందరి కోసం బతికాడు. ఆయన మరి తన భార్య బిడ్డలను వదిలేసి కూడా మరి హింసాసోడో హంసా పకడో అని భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిన పని అంతా చేసి ఆయన శరీరాన్ని వదిలేశాడు. మరి మూగజీవులను సంహరించకుండా కాపాడటానికి ఆయన జన్మ తీసుకొని మరి ఎంతో మంది మాంసాహారాలు తినేవాళ్ళు ధ్యానంలోకి వచ్చి మాంసాహారం మానుకున్నారు. మరి ఎంతో మంది ధ్యానులుగా మారారు, మరి జ్ఞానులుగా మారారు. ఎంతో మంది మాస్టర్స్ ప్రపంచం మీద తయారయ్యారు. ఇలాంటి మాస్టర్స్ అంతా తయారు కాబట్టి మాలాంటి వాళ్ళందరికీ ఏదో 4 ముక్కలు మీతో పంచుకోవటానికి మాకు అవకాశం వచ్చింది. అదే మీరు లేకపోతే మేము లేవు, మేము లేకపోతే మీరు లేరు. ఇదంతా కూడా రుణానుబంధమే. మరి పత్రిసారి పుణ్యం ఖర్చు పెట్టుకొని 1,44,00,000 మందినో ఏమో భూమి మీదకు తెచ్చారని అన్నారు. ఆ అంకెల్ కూడా కరెక్టో కాదో నాకు బాగా గుర్తులేదు మాస్టర్స్, మరి రాజలక్ష్మి మేడం గారు చెప్పారు. మరి మనందరం కూడా ఆయన తీసుకొచ్చిన మాస్టర్స్మే. మనందరం కూడా పత్రిసారు ద్వారానే మనం భూమి మీదకి వచ్చిన మాస్టర్స్ని. ఎందుకంటే హింసాసోడో హంసాపకడో అని ఆయన చెప్పిన మాటలే మనము చెప్పాలి.
10 మందికి మంచి చేయటానికే ఈ నోరును వాడాలి. అంతేకాని తిట్టుకుంటూ, తిమ్ముకుంటానికి మనం భూమి మీదకి రాలేదు. అవన్నీ చేస్తూ ఉంటే పాపకర్మలు మనకంటుతాయన్నమాట. మరి పత్రి సారు శరీరం వదిలేసేటప్పుడు గూడా ఆయన లడకు వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని అక్కడ వాళ్ళకి బోధించి వచ్చిన తర్వాతే ఆయన శరీరాన్ని వదిలేశాడంట. మరి ఆయన ఎంత గొప్పవాడు! మరి చనిపోయేటప్పుడు గూడా శరీరం వదిలేస్తాడంటే ఆయనకు తెలుసు గాబట్టి, చివరిగా లడకు వెళ్ళి మరి అక్కడ వాళ్ళందరికీ జ్ఞానాన్ని పంచి ఆయన వచ్చాడంట. మరి ఎంత గొప్పవాడు! అంత గొప్పవాడి దగ్గర మనం నేర్చుకుంటున్నది జ్ఞానం అన్నమాట. ఇవన్నీ గూడా మనం ఎందుకు చెప్పుకోవాలంటే, ఆయన ఎలా చేశాడో మనము కొన్నైనా చెయ్యాలి. ఆయన ఎలా చేశాడో మనము కొన్నైనా చెయ్యాలి. మరి రాఘవరావు సారుని, రాజలక్ష్మి మేడం గారిని ఆయన తయారు చేశాడు. అలాగే మనం కూడా తీర్థాంకర గోత్ర బంధం అని ఉంటుందంట. ఏమనంటే, మనము శిష్యులుగా ఎదగటం కాదు. మనము మనలాంటి వాళ్ళని మనం కూడా కొంతమంది తయారు చేస్తేనే మనకు మోక్షం అంట. అంతేగాని జ్ఞానం పొందినా మోక్షము రాదంట. మనలాంటి వాళ్ళని కొంతమంది తయారు చేసినప్పుడే వాళ్ళు కూడా వాళ్ళలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసినప్పుడే తీర్థాంకర గోత్ర బంధనం అని ఉంటదంట. ఇదన్నీ కూడా జరగాలంటే ధ్యానము చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. మనము పొందిన జ్ఞానం నలుగురికి పంచాలి. వాళ్ళు కూడా ఇంకొక నలుగురికి పంచాలి. అలా పంచుతూ ఉంటేనే ఇదంతా కూడా మోక్షము కలుగుతుంది. కానీ ఎవరికి ధ్యానం చేసుకొని నేను ఒక్కదాన్నే ధ్యానం చేసుకోవాలి, నేను ఒక్కదాన్నే జ్ఞానం వినాలి అంటే అది భగవంతుడు ఒప్పుకోడంట. ఇలాంటివన్నీ కూడా అందరము పంచుకోవాలని సార్ చెప్పడం జరిగింది. ఇంకా పత్రి సారు ఒకసారి ఆ ఆ, ఏదో యుద్ధం వచ్చిందంట. యుద్ధం వస్తే ఆ ఆ, ముస్లిమ్స్ ఉండే ఏరియా. మరి చూడండి మాస్టర్స్, చిన్న మాటలో కూడా ఒక పాపం ఉంటుందని మన బుద్ధ భగవానుడు వారు చెప్తున్నారు. మరి అన్నిటికంటే కూడా ఘోరమైన పాపం మాంసాహారం తింటాం. జీవహింస చేయటం, మాంసాహారం తింటాం, అది కూడా ఘోరమైన పాపం అంట. మరి ఆ జీవులన్నీ కూడా 84 లక్షల జీవరాశులు కూడా అవి కూడా ఒక్కొక్క జన్మ మార్చుకుంటూ చివరి జంతువుల జన్మలోకి వచ్చి తర్వాత అవి కూడా మానవ జన్మలోకి వస్తాయంట. మనందరం కూడా అలాంటి జన్మలన్నీ తీసుకున్న వాళ్ళమే. అలాగే ఇవన్నీ కూడా ఈ జంతువులన్నీ కూడా వచ్చే జన్మలో మానవ జన్మగా తీసుకుంటాయంట. మరి అలాంటి జంతువుల్ని అవి అవి ఉన్నన్నాళ్ళు బతికినన్నాళ్ళు బతకనివ్వకుండా వాటిని మనం చంపి తినటానికి అవి పుట్టలేదు. అవి అవి కూడా మనలాగే ఎదగటానికి వచ్చిన ఆత్మలే గాని అవి మనకి ఆహారంగా రాలేదని మనం దీని నుంచి తెలుసుకోవాలి. మరి ఇక్కడ పత్రి సార్ ఏం చెప్తున్నారంటే, పెద్ద పెద్ద పాపాలకి పెద్ద శిక్షలు, పెద్ద పాపాలకి పెద్ద శిక్షలు, చిన్న చిన్న పాపాలకి చిన్న శిక్షలు, బుల్లి పాపాలకి బుల్లి శిక్షలు అని చెప్తున్నారు. ఆ పాపాలేంటో కొంచెం తెలుసుకుందాం. మరి పెద్ద పాపము అంటే ఇప్పుడు కోడి కాళ్ళు, మేక కాళ్ళు తినేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాటి జాయింట్లు కూడా తినేస్తుంటాం కదా. ఆ విధంగా తిన్నప్పుడు మనకు కూడా ఏ పోలియో వచ్చో లేదా యాక్సిడెంట్ అయ్యో ఏ ఆటో గుద్దో ఏ విధంగా ఆ కాళ్ళు కూడా మనకి ఏ కాళ్ళు అయితే ఏ జాయింట్లు అయితే మనం తినేసామో ఆ జాయింట్లు మనకు పోతాయంట. అప్పుడు మనం జన్మంతా కూడా ఆ మాంసాహారం తిని ఆ కోడి కాళ్ళు, మేక కాళ్ళను ఇబ్బంది పెట్టడం వల్ల మన కాళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చి మనం కూడా అదే ఇబ్బందిలో జన్మంతా జీవిస్తామంట. మరి ఇప్పుడు నాకు 3 కూతుళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ఉంటారు 3. అయితే 3వ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న పాప, 9 సంవత్సరాల పాప అంట. మరి స్కూల్ బస్సు దిగొస్తుందో మరి సైకిల్ దొక్కుకుంటూ ఉంటేనో ఒక ఆటోనో మరి కారో వచ్చి గుద్దేసిందంట. 2 కాళ్ళు జాయింట్లు కట్ అయిపోయినాయంట. ఆపరేషన్ చేశారంట. ఆ పాప బెడ్ మీదే ఉంది. మరి ఇంకా సరిగా వస్తాయో రావో అని డాక్టర్స్ చెప్తున్నారంట. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే 2 జాయింట్లు కట్ అయిపోయినాయి. చిన్న పాప కదా. మరి ఇంకా డాక్టర్స్ అంటే హైదరాబాద్ కాబట్టి మంచి ఆ వైద్యం బాగా దొరుకుతుంది కాబట్టి చేస్తే చెయ్యొచ్చు. మరి ఇదంతా కూడా ఎంత కర్మ ఉంటేనే కదా. లేకపోతే అంతమంది ఉంటే ఆ పాపకి ఎందుకు జరిగింది? మరి ఇప్పుడు అంతమంది ఉన్నారు కదా, అక్కడ ఎన్నో అపార్ట్మెంట్లు ఉన్నాయి. దాంట్లో ఆ పాపకి ఎందుకు జరగాల్సి వచ్చిందంటే తను చేసుకున్న పాపకర్మ ఆ రోజు పండింది. అందుకే ఆ పాపకు అలా జరిగింది. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా మరి పెద్దవాళ్ళు ఎవరో ముసలి వాళ్ళు పాపం, ఆమెకి ఒక కాలు లేదు, ఒక కాలు లోపలికి ఉంటది, కనపడదు కూడా కనపడదు. మరి ఎట్లా పోతుందో, ఎట్లా పాస్కి వెళ్ళొద్దో, ఎట్లా బాత్రూమ్కి వెళ్ళొద్దో తెలియదు. ఆమె చక్రాల బండిలో తిప్పుకుంటూ పోతుంది. అది బండి కూడా తిప్పుకోలేకపోతుంది.
నాకైతే ఎంత బాధ వేసిద్దో. ఒక్కోసారి మా ఇంటి పక్కన మేడం గారు నేను ఒకసారి దిగి ఆ బండిని కొంచెం దూరం నెడితే ఆమె ఎంతో ఆనందంగా వెళ్ళిపోతుంది. ఆమె ఆ రూపాయి డబ్బుల కోసం ఆ ఎండలో కూర్చొని ఆ బండి చక్రాల బండిలో కూర్చొని ఆ రూపాయలు తెచ్చుకొని అన్నం తెచ్చుకొని క్యారేజ్ అదే ప్యాకెట్ తెచ్చుకొని తింటదంట. మరి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మరి ఏదైనా మన సృష్టికి ఇస్తేనే కదా మనం అనుభవిస్తున్నాము. సృష్టికి ఇవ్వకపోతే జరగదు కదా. మరి ఇప్పుడు ఇంతమంది ఉంటే, ఒక తల్లికి నలుగురు ఉంటే నలుగురి జీవితాలు ఒకలాగా ఉన్నాయా అంటే లేవు. ఎవరి కర్మలను బట్టే వాళ్ళ జీవితం ఉంది. ఇప్పుడు నేను మా చెల్లెలు మా తమ్ముళ్ళు ఇద్దరున్నా అందరి జీవితాలు ఒక రకంగా లేవు. ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ ప్రాపంచిక ఏది తీసుకున్నా కూడా అన్ని తేడాగానే ఉంది. ఎందుకంటే నా కర్మలను బట్టే నా జన్మ, ఎవరి కర్మను బట్టే వారి జన్మ అని మనం తెలుసుకోవాలి. ఇది పెద్ద పాపం అన్నమాట. చిన్న చిన్న పాపాలంటే ఇంకా కూరగాయలు కోస్తూ మరి చెయ్యి కట్ అయిపోతుంది. చెయ్యి కట్ అయిపోతే కూడా మనం ఏమంటామంటే చూసి కట్ చేయొచ్చు కదా, ఫ్రూట్స్ కట్ చేస్తూ కూడా చూసి కట్ చేయొచ్చు కదా, చిన్నగా కట్ చేయొచ్చు కదా అంటాం కదా. అలాంటివన్నీ కూడా చూసి చేసినా చూడక చేసినా ఆ కర్మ అనేది తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఆ ఏలు కట్టు కావటం వల్ల ఆ టెట్వాక్ ఏదో వేపించుకుంటారు. మరి ఇంకా ఒక రోజంతా నొప్పి పుడుతుంది, రెండో రోజు మూడో రోజు అది తగ్గిపోతుంది. అలాగే ఇంకా బుల్లిబుల్లి పాపాలంటే మనం చెప్పులు లేకుండా బయటికి వెళ్తే ఆ బొట్నేరికి ఒక రాయి దగ్గరలో బ్లడ్ వస్తుంది. మరి అది కూడా ఒక రోజు మొత్తం ఆ కాలు నొప్పిగా ఉంటది. అవన్నీ కూడా బుల్లిబుల్లి పాపాలంట. ఇది పత్రి సార్ చెప్పారు. బుల్లిబుల్లి పాపాలు, పెద్ద పెద్ద పాపాలు, చిన్న చిన్న పాపాలు. ఈ పాపాలన్నిటికీ కూడా తప్పకుండా శిక్ష అనుభవించే తీరాలని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మానుకోవాలంటే తీవ్రమైన ధ్యాన సాధన చెయ్యాలి, సత్యన సాంగత్యం చెయ్యాలి. మరి ఆహార నియమాలు మంచిగా కఠినంగా పాటించాలి. అప్పుడే ఇవన్నీ కూడా మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ధ్యానం చేసినప్పుడే మన మనసు శుద్ధం అవుతుంది. మనసు ఆధీనంలోనే ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఈ కళ్ళు చూస్తున్నాయంటే మనసు ద్వారానే చూస్తున్నాయి. ఈ చూసే శక్తి వీటికి ఏమీ లేదు. ఆత్మ వల్లే ఈ శక్తి వచ్చింది. అవన్నీ ఇంద్రియాలన్నీ కూడా మనసు స్థితిలో మనసు ఆధీనంలో ఉన్నాయి. మనసు ఎట చెప్తే అవన్నీ అటు చేస్తాయి అన్నమాట. అదే మనసు మంచిగా ఉంటే ఇంద్రియాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. అప్పుడు ఆ మనిషికి ఏ కర్మలు అంటవు. మనసు చెప్పినట్టే మానవుడు వింటాడు. కాబట్టి మనసును శుద్ధి చేసుకో మార్గమే శ్వాస మీద ధ్యానం. మనసు శుద్ధి అయినప్పుడే ఏ పాపకర్మ చెయ్యము, అన్ని మంచి కర్మలే చేస్తాము. అప్పుడు మనకి ఏ కర్మలు అంటవన్నమాట. ఇంకా మరి ఇంకా చిన్న చిన్న పాపాల కష్టాలు తెలుసుకున్నాము. ఇంకా ఏ రకమైన బాధ అయినా సరే, ఇప్పుడు నేను ఏ రకమైన బాధ అనుభవిస్తున్నా సరే దానికంటూ నేను చేసిందేనని తెలుసుకోవాలి. మరి మేడం గారు టైం ఉందా? ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. మరి ఎవరైనా సరే ధ్యానం అనేది ప్రతిరోజు చెయ్యాలంట. ఎందుకంటే శ్వాస తీసుకునే ప్రతి జీవి కూడా ఈ ముక్కున్నన్నాళ్ళు శ్వాసని ఆడుతున్నన్నాళ్ళు మరి శ్వాస మీద ధ్యానము చేసి తీరవలసిందే. మరి ఎందుకంటే దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. మరి ఎక్కువ ప్రపంచంలో చాలా మంది తీవ్రంగా ధ్యాన సాధన చేస్తారంట. కొన్నాళ్ళు పోయాక అశ్రద్ధ చేస్తారంట. అశ్రద్ధ అంటే కొంచెం వదిలేయటము అలాంటివి చేస్తారంట. అది కూడా చేయకూడదు. ఎందుకంటే మనం జీవించేదంతా మాయా ప్రపంచంలో కాబట్టి ఈ మనసు మలినమైపోతే మనం మనసుని మళ్ళీ శుభ్రం చేసుకోవాలంటే ఎంతో ధ్యాన శక్తి ఖర్చు అవుతుంది. అందుకని ప్రతిరోజు శ్వాస మీద ధ్యానం తప్పకుండా చేయవలసిందే. చేస్తేనే ఈ మనసు శుద్ధి అయ్యి మనం చెడు పనులు చేయకుండా చెడు కర్మలు చేసుకోకుండా ఉంటాము. మన భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇంకా దీనికి ఒక స్వామి రామ గురించి చెప్పుకుందాం. స్వామి రామ ఏమన్నారంటే తన గురువు పేరు తెలీదు మాస్టర్స్. స్వామి రామ గురువు గారు ఏమన్నారంటే, నాయన నువ్వు ఎన్నో విద్యలు నేర్చుకున్నావు. స్వామి రామ ఎన్నో విద్యలు నేర్చుకున్నాడంట. స్వామి రామ గురువు గారు అక్కడికి వెళ్ళిపోయి నేర్చుకొని రమ్మంటే వెళ్ళి నేర్చుకొని వస్తాడంట. ఇంకో చోటకి వెళ్ళి నేర్చుకొని రమ్మంటే అక్కడికి వెళ్ళి నేర్చుకొని వస్తాడంట. స్వామి రామ ఎన్నో నేర్చుకున్నాడంట. నేర్చుకున్న తర్వాత ఆయన ఎన్నో నేర్చుకున్నాడు. ఇంకా తాళం చేయిని వంచటం, నిప్పును రాజేయటం అలాంటి శక్తులన్నీ కూడా ఆయనకు వచ్చాయంట. నేర్చుకున్న తర్వాత మరి స్వామి రామ ఏమన్నారంటే, గురువుగారు నేను పర్ఫెక్ట్ అయిపోయాను కదా అని అన్నాడంట. అంటే లేదు నువ్వు ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు, నువ్వు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని రావాలి అని చెప్పంటాడు. అయితే పంపించండి గురువు గారు వెళ్ళొస్తానంటాడు.
సరే నువ్వు రేపు వెళ్ళి 2 నెలలు అక్కడే ఉండి ఆయన దగ్గర అక్కడ ఏం జరుగుతుందో చూసి నేర్చుకొని రమ్మంటాడు. అప్పుడు ఈయన స్వామి రామ వెళ్ళటం జరిగింది. ఆ గురువుగారు ఎక్కడికి పంపించారంటే హిమాలయాల్లో ఉన్న ఒక కాకా హోటల్ దగ్గరికి పంపించారంట. అంటే ఈ స్వామి రామ 2-3 రోజులు నా కాళ్ళు నడక నడుచుకుంటూ హిమాలయాలకు వెళ్ళాడంట. హిమాలయాలకు వెళ్తే అక్కడ ఏముందంటే ఒక కాకా హోటల్ నడుపుతున్నాడంట ఒక అతను. అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి చూస్తే స్వామి రామాకి ఏమీ కనిపించాల. అప్పుడు స్వామి రామ అనుకున్నాడంట, నేను ఇన్ని సాధించాను కదా, ఇంత గొప్పవాడిని, నా గురువు గారేంటి ఇక్కడికి పంపించాడు నన్ను, నేను ఇక్కడ ఏం నేర్చుకోవాలి అని అనుకున్నాడంట. అనుకొని ఆ హోటల్ అతనితో, మరి అయ్యా నన్ను నా గురువు గారు మీ దగ్గరికి 2 నెలలు ఉండమని పంపించాడు అని చెప్పాడంట. అయితే ఉండండి స్వామి, 2 నెలలే కదా, ఏం పర్వాలేదు, ఇక్కడే ఉండండి అని చెప్పాడంట. అలా 2 నెలలు ఆయన దగ్గర ఆ కాకా హోటల్ దగ్గర ఉన్నాడంట. అక్కడ ఆయన ఏం చూశాడంటే ప్రతిరోజు ఆ కాకా హోటల్ ఆయన ప్రతిరోజు వంట చేయటం, వచ్చిన వాళ్ళందరికీ ఆ భోజనం సప్లై చేయటం, సాయంత్రం అయ్యేసరికి ఆ గిన్నెలన్నీ కడిగి తోమి పోలించటం, మళ్ళీ రేపు పొద్దున్నే వాటిని తీసి మళ్ళీ కడిగి మళ్ళీ వంట చేయటం, ఇలాంటివి చేస్తుండేవాడు అన్నమాట. చేస్తుంటే ఈ స్వామి రామాకి ఇక్కడ నేను ఏం తెలుసుకోవాలి, నన్ను ఇక్కడ నా గురువు గారు ఎందుకు పంపించాడు, నేను ఇంత నేర్చుకున్నాను కదా, మరి తాళం వంచటం నేర్చుకున్నాను, తాళం చెయ్యి వంచటం నేర్చుకున్నాను, అగ్ని రాజేయటం నేర్చుకున్నాను, నన్ను ఎందుకు పంపించాడు అని చెప్పేసి అనుకున్నారంట. అనుకొని 2 నెలలు అయిపోయిన తర్వాత ఆ గురువు గారి దగ్గర నుంచి మరి స్వామి రామ తన గురువు గారి దగ్గరికి వచ్చారంట. వచ్చి గురువు గారు నన్ను ఎందుకు పంపించారు హిమాలయాలకి, అక్కడ నేనేం నేర్చుకున్నాను, నాకు అక్కడ ఏమి కనిపించలేదు, ఆ హోటల్ ఆయన రోజు వంట చేయటం, వడ్డించటం, కడగటం, బోడించటం, మళ్ళీ అవి కడగటం, మళ్ళీ వంట చేయటం, ఇవే చూశాను గురువు గారు, నాకేమి కనిపించలేదు అంటే, నాయన నువ్వు నేర్చుకోవాల్సింది అదే నాయన అన్నాడంట. అదేంటి గురువు గారు అంటే, నాయన ధ్యానము తీవ్రంగా చేసి కొన్నాళ్ళకి ఆపేస్తే మళ్ళీ మనసు మలినమైపోతుంది నాయన, దానికోసమే నిన్ను అక్కడికి పంపించాను, ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి, ఈ మనసు మలినం కాకుండా చూసుకోవాలి, ఆయన గిన్నెలు ఎలా కడిగి బోడిస్తున్నాడో మళ్ళీ ఎలా వాడుతున్నాడో మళ్ళీ కడిగి వాడుకుంటున్నాడు అంటే మన మనసు కూడా ప్రతిరోజు కడగవలసిందే, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యవలసిందే, నువ్వు అప్పుడే పర్ఫెక్ట్ అయిపోయాను అనుకున్నావు, పర్ఫెక్ట్ అవ్వటం అంటూ ఏమీ లేదు, మనము జీవించేదంతా మాయమై అంటే మాయా బజార్ లాంటి భూమి మీద ఎప్పుడు మనసు మలినం అవుతూనే ఉంటుంది, ఆ మలినం అవుతుంది కాకుండా చూసుకోవటమే శ్వాస మీద ధ్యానం తప్పకుండా చెయ్యవలసిందే, మనం ఒక ఊరు వెళ్తే 4 రోజులు ఆగొస్తే ఆ ఇల్లంతా కూడా ఎంతో మట్టిగా ఉంటుంది, ఆ మట్టిని శుభ్రం చేసుకోవటానికి మనకి ఎంతో టైం పడుతుంది, అదే ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకుంటే తక్కువ సమయం పడుతుంది. అలాగే మన మనసు కూడా మలినం కాకుండా శుభ్రం కావాలంటే ప్రతిరోజు తీవ్రమైన ధ్యాన సాధన చెయ్యాలి, స్వాధ్యాయం చెయ్యాలి, సాంగత్యం చెయ్యాలి, ఏదో మనకు చేతనైనంత సేవ నలుగురికి ఉపయోగపడేది లోక కళ్యాణం కోసం చెయ్యాలి. అంటే ధ్యానం అనేది ప్రతిరోజు చెయ్యాలని, అందరూ జ్ఞానవంతులు కావాలని మరి బుద్ధ భగవానుడి ద్వారా మనం తెలుసుకున్నాము. మరి మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మీ కుమారి గారికి, జ్యోతి భవానీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.